అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బొబ్బట్లు అదే అండి భక్షాలు రెసిపీ అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది కదా! ఇలా భక్షాలు ఎలా సింపుల్‌గా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం అయితే నేను ఒక గ్లాస్ వరకు శనగపప్పు తీసుకొని ఇలా నానబెట్టుకున్నాను. ఈ శనగపప్పుని 2 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న శనగపప్పు అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవద్దు. ఒక 80% మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి గోధుమ పిండి కానీ లేకపోతే మైదా పిండి కానీ ఒక గ్లాస్ వరకైతే వేసుకుంటున్నానండి. నేనైతే మైదా పిండి వేసుకున్నాను. ఇందులోకి చిటికెడు పసుపు అలాగే చిటికెడు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. పసుపు కేవలం కలర్ కోసమేనండి. మీకు పసుపు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీనంతా బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ పిండి కొంచెం పలచగానే కలుపుకోండి. అప్పుడే బొబ్బట్లు మెత్తగా బాగా వస్తాయన్నమాట. చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మరీ గట్టి చపాతీ ముద్దలా కాకుండా కొంచెం పలచగానే కలుపుకోండి. కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే నూనె వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి పిండినైతే. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఈ పిండినైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. చూడండి ఇలా మెత్తగా తడుపుకోవాలన్నమాట. ఇలా పిండినైతే నానబెట్టుకుంటున్నాను ఒక 30 మినిట్స్ వరకు. ఈలోపు పప్పు ఉడికింది. చూడండి పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగానే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక జాలి గంట తీసుకొని ఒక జాలి పాత్రలో అయితే ఈ పప్పునైతే వడపెట్టుకోవాలి. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోవాలన్నమాట. ఈ వాటర్ తోటి కట్టుచారు చేస్తారు, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనగపప్పునైతే వేసుకుంటున్నాను. ఇందులోకి ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోవద్దండి. ఈ శనగపప్పుని ఇలానే గ్రైండ్ పట్టుకోవాలన్నమాట. ఇందులోకి ఒక 4 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. చూడండి ఇలా గట్టిగా రావాలన్నమాట పప్పు. మనం వాటర్ వేస్తే పల్చగా వస్తుంది, అలా రావద్దు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇలా బెల్లం తురుము అయితే వేసుకున్నాను. ఇప్పుడు బెల్లం తడిసేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి. అంటే సగం కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఈ బెల్లం ఎటువంటి పాకం అయితే రావద్దు. జస్ట్ బెల్లం మాత్రం కరిగిపోవాలంతే. మధ్య మధ్యలో స్పూన్తో ఇలా కలుపుతూ ఉండండి. చూడండి బెల్లం అంతా కరుగుతుంది కదా మెల్లమెల్లిగా. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి పప్పునైతే యాడ్ చేసుకున్నాను. ఈ పప్పుని కొంచెం పొడి పొడిగా చేసుకొని చేతితో చేసుకొని ఇలా వేసుకోండి. అప్పుడు బెల్లంలో మంచిగా కరుగుతుందన్నమాట. ఇలా వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లంలో ఈ పప్పు అంతా ఉడికించుకోవాలి. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పప్పు అంతా బెల్లంలో మంచిగా కలిసేంత వరకు స్పూన్ తోటి కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుంటున్నాను. మంట సిమ్లో పెట్టుకొని చేసుకొని ఈ ప్రాసెస్ అంతా. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి. దీన్ని ఆరబెట్టుకోవాలి చల్లగా, ఫ్యాన్ కింద కానీ అలా ఆరబెట్టుకుంటే ఇలా గట్టిగా అవుతుంది మిశ్రమం అయితే. ఇలా గట్టిగా అయిన తర్వాత దీన్ని అయితే ముద్దలా చేసుకుంటున్నాను. ఇలా ముందే ముద్దలా చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా అయిపోతాయి. ఈలోపు ఈ పిండి కూడా బాగా నానిందండి. ఇలా నానిన తర్వాత దీన్ని ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన అయితే కొంచెం ముద్ద పిండిని తీసుకొని చిన్న చపాతీలా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే చేతితోటే చేసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలోకి పూర్ణం ఉంది కదా, అది పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం కవర్ చేసుకోవాలి పిండితోటి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసిన తర్వాత దాన్ని అయితే ఇలా
వెనకాల సైడ్ అయితే తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత దీన్ని చిన్న చపాతీలాగా చేసుకుంటున్నాను. ఇది ఆయిల్ కవర్ కాబట్టి ముందే దీనికి ఆయిల్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఆయిల్ అయితే వేసుకోలేదు. మీకు ఒకవేళ ఆయిల్ అవసరం ఉంటుంటే కొంచెం ఆయిల్ చేతికి తడుపుకొని ఇలా చేసుకోండి, ఈజీగా అవుతుంది. లేకపోతే బయట మార్కెట్లో బటర్ పేపర్ దొరుకుతుంది కదా, దానిని యూజ్ చేసి ఇలా చేసుకోండి. చూడండి, ఇలా మీకు ఎంత సైజ్ కావాలనుకుంటున్నారో అంత సైజ్ అయితే చేసుకోండి. ఈలోపు స్టవ్ మీద అయితే పెనం పెట్టుకున్నాను. దీనిపైన ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు దీనిపైన ఈ భక్ష్యాన్ని అయితే వేసుకుంటున్నాను. చేతితోటే వేసుకున్నానండి. లేకపోతే డైరెక్ట్ మీరు కవర్ తోటే డైరెక్ట్ వేసేసుకొని కవర్ తీసేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ మొత్తం మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి, మంచి బబుల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇలా కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకున్నాను. దీనికైతే ఎటువంటి ఆయిల్ అయితే అవసరం లేదనమాట. ఆల్రెడీ ఇది ఆయిల్ తోటి చేశాను కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ అయితే వేసుకోలేదు. మీకు వీలైతే మీరు దీనిపైన నెయ్యి అన్న ఏదైనా బటర్ అన్న వేసుకోవచ్చు. చూడండి, ఇలా మంచిగా కాలిన తర్వాత దీనైతే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఈ భక్ష్యాలు నెయ్యితో కానీ పాలతో కానీ తిన్నా చాలా బాగుంటాయండి. చూడండి, తొందరగానే అయిపోతాయి అన్నమాట. ఒకసారి మనం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక భక్ష్యాలు చేయడం అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు కూడా సేమ్ అలానే భక్ష్యం చేసి ఇలా పెన్నం పైన అయితే వేసుకొని కాల్చుకుంటున్నాను. ఈ భక్ష్యాలు అయితే చాలా సింపుల్గా అయిపోతాయండి. నోట్లో వేసుకునేమ్మడే కరిగిపోతాయి అన్నమాట. అంత బాగుంటాయి అన్నమాట. ఈ భక్ష్యాల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఉగాదికి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.